డ్రగ్స్ నిర్మూలనకు పాటుపడదాం. హీరో చిరంజీవి. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు అందరూ పాటుపడాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని టీ వర్క్స్లో జరిగిన నోటి క్యాన్సర్పై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం అందరం చేయి కలుపుతాం. డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా శ్రమించాలి. వ్యసనాలను బానిసై తమ కళలను దూరం చేసుకుంటున్న యువతకు రక్షిద్దామని ఆయన పేర్కొన్నారు. ఈయన మాత్రము మాటలు చెప్పడానికి మాత్రం కోటలు దాటుతాయి. చిరంజీవి గారు, కంట్రీ డిలైట్ గురించి నువ్వు చాలా గొప్పగా మాట్లాడుతావు. ఒక గేదె నుంచి పాలు విండి డైరెక్ట్ మనం దాన్ని పెరిగేయాలంటే ఎంతో చూసుకున్నా కానీ మీగడ, నిజంగా చెప్తున్నా, ప్రామిస్, నేను ఒక వ్యవసాయదారుడిగా చెప్తున్నా, మీగడ ఎంత రావాలనో అంతనే వస్తుంది. అలాంటి కంట్రీ డిలైట్ దాంట్లో ఎంత కల్తీ జరిగితే, ఎంత కెమికల్స్తో పాలను తయారు చేస్తే అట్లాంటి మీగడ అలాంటి పెరుగు రావచ్చు. ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. 3 రోజులు కంటిన్యూగా కొనుక్కుంటే మళ్ళీ 3 రోజులు ఫ్రీగా వస్తుందంట. ఎంత కామెడీ అసలు. మీరు మాటలేమో మైక్ పట్టుకునేదేమో ఒకటి, ఇచ్చే యాడ్స్ ఏమో ఇంకొకటి. అసలు మీరు నా వీడియో చూస్తారో చూడరో నాకు తెలియదు. నా వీడియో చూడరని నేను అనుకుంటున్నా. కానీ నా చేసే ధర్మం నాది. నేను చేసేటివి నేను చేసుకుంటూ పోతా. అదే అన్నట్టు. సో మీరు చేసేటివి మేము చేస్తాము, మీరు మారేది మీరు మారాలి అన్నట్టు ఉంది నీ వాక్యం. ఈడ డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలి, డ్రగ్స్ రహిత దేశం చేంజ్ కావాలి అని మీరు అన్నారు చూసినాం, ఆ వాక్యాలు అన్నారు చూసినాం. అదే దాని మీద కంట్రీ డిలైట్ మీద డిలీట్ చేసుకోండి. మీరు ఏదైతే ప్రమోషన్ చేసిరో డబ్బుల కోసం, మీకు డబ్బులు అవసరమే లేదు. మీరు తలుచుకుంటే కోట్లు మీ దగ్గర చాలా అమౌంట్ ఉంది. కానీ పనికి మాలిన ప్రమోషన్ చేయడం మీకెందుకండి? అసలు నాకు అర్థం కాదు. ఇదంతా కామెడీ అనిపిస్తుంది.